హాయ్ అండి, నేను మీ అఖిలారెడ్డి. కో పేమెంట్ ఇది మీరు వినే ఉంటారు కదా, ముందు వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ ఎక్కడో అక్కడ. అసలు కో పేమెంట్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఉంటుంది, అండ్ ఇది తీసుకోవాలా వద్దా, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కో పేమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు కంపెనీ ఇంత పర్సెంట్ కో పేమెంట్ మీరు కట్టాల్సి వస్తుంది అని అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 3 lakhs ప్రీమియం మీరు కడుతున్నారు. 3 lakhs కోసం అని ప్రీమియం మీరు కడుతున్నారు. కాకపోతే దాంట్లో మీరు 20% కో పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే 60,000 మీరు పే చేస్తారు, మిగతాదంతా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. మనకి ఈ కో పేమెంట్లో 3 types ఉంటాయి: మ్యాండేటరీ కో పేమెంట్, వాలంటరీ కో పేమెంట్ అండ్ జోన్ వైజ్ కో పేమెంట్. మ్యాండేటరీ అంటే ఇది ఎక్కువ మన సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వీళ్ళ దాంట్లో కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ 65 years కంటే ఎక్కువ ఉన్న కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో 60 కంటే ఎక్కువ ఉన్నా కూడా ఈ కో పేమెంట్ అనేది తీసుకుంటారు. సో ఇది మ్యాండేటరీ ఉంటుంది, అంటే పక్కా మీరు తీసుకోవాల్సిందే కో పేమెంట్తోనే. నెక్స్ట్ వచ్చేసి వాలంటరీ. ఇది ఆప్షనల్. మీకు ఆప్షనల్ అంటే ఆప్షన్ ఇస్తారు, మీరు తీసుకోవాలనుకుంటున్నారా లేదా అని. సో మీరు తీసుకోవాలనుకుంటే ఒక సిచ్యువేషన్ మీకు ఎదురవుతుంది. సో నేను పే చేస్తానులే 60,000 కదా అలా అనుకుంటారు. సో అప్పుడప్పుడు మనకి ఇంతకంటే ఎక్కువ ప్రీమియంది కట్టినప్పుడు, ఎక్కువ డేంజరస్ ఇల్నెస్ వచ్చినప్పుడు మనకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా. ఆ మూమెంట్లో మన దగ్గర ఆ మనీ లేకపోతే వద్దులేండి మాకు అయితే కో పేమెంట్ 0 కో పేమెంట్ మేము మార్చేసుకోవాలనుకుంటున్నామని మీరు ఆ టైంకి అంటే మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ చేంజ్ చేయవండి. సో ముందే ఒకసారి మనం చూసుకోవాలి, నేను కట్టగలనా లేదా అని చెప్పేసి. సో కట్టగలను అని అనుకున్నప్పుడు మీరు బెటర్ సైడ్కి కూడా కొంచెం సేవ్ చేసుకుంటూ ఉండడం, సో కో పేమెంట్ తీసుకున్న టైంలో. నెక్స్ట్ వచ్చేసి జోన్ వైజ్. జోన్ ఏ, జోన్ బి, జోన్ సి 3 ఉంటాయి. సో జోన్ ఏ అంటే ఢిల్లీ, ముంబై ఇవి వస్తాయి అన్నమాట. సో నార్మల్గా ఈ కో పేమెంట్ ఏంటి అంటే, మనం తీసుకునే ఇన్సూరెన్స్ ఏంటి అంటే ట్రీట్మెంట్ బేస్డ్ ఉంటుంది, అలాగే జోన్ బేస్డ్ కూడా ఉంటుంది. మీరు ట్రీట్మెంట్ బేస్డ్ తీసుకుంటే జోన్ సిలో ఉన్నారు, మీరు అక్కడ ట్రీట్మెంట్ బేస్డ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కానీ జోన్ ఏలో మనకి ఆపరేషన్ కావాలి అంటే మీకు 20% కో పేమెంట్ పడుతుంది. జోన్ బిలో కావాలి అంటే 15% కో పేమెంట్ పడుతుంది. అలా బి నుంచి ఏలో కావాలంటే 15% కో పేమెంట్ పడుతుంది. కాకపోతే మీరు జోన్ బేస్డ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు ఎలాంటి కో పేమెంట్ పడదు. సో మీకు ఆప్షన్ కనుక జోన్ ఉంటే జోన్ వైజ్ తీసేసుకోండి. లేదు మా సైడ్ ఓన్లీ ట్రీట్మెంట్ బేస్డే ఉంది అని అంటే మీరు జోన్ ఏది తీసుకోవడం బెటర్. లేదు ఐ కెన్ పే అని అంటే యూ కెన్ పే, లేదు నాకు అవ్వదు అని అంటే ఇట్స్ బెటర్. సో షుడ్ వి టేక్ ఇట్ ఆర్ నాట్, ఇది మాట్లాడుకుందాం. సో కో పేమెంట్ మనం తీసుకోవాలా వద్దా, దీని గురించి మాట్లాడుకుందాం. సో మీకు కో పేమెంట్ ఉంది అని అంటే ప్రీమియం కాస్ట్ తగ్గుతుంది. సో నేను మంత్లీ ఇంత పే చేయలేను, సో నేను కో పేమెంటే తీసుకుంటాను, అప్పటికి ఎలాగో అలా సర్దేయచ్చు, కానీ ఇప్పుడు నేను మంత్లీ ఇంత పే చేయలేను అని అనుకుంటే ఓకే, యూ కెన్ గో విత్ కో పేమెంట్. కాకపోతే మీరు సపరేట్గా యాజ్ ఐ సెడ్ కొంచెం అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదు ఐ కెన్ అఫోర్డ్ ద ప్రీమియం వితౌట్ ద కో పేమెంట్ అని అనుకుంటే, సో బెటర్ గో వితౌట్ కో పేమెంట్. ప్రీమియం కట్టగలరు అనుకుంటే కో పేమెంట్ లేకుండానే మీరు ప్రోడక్ట్ అనేది తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.